హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోర్నాడంపల్లి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి దగ్గరలో ఉన్న శివాలయాన్ని అయితే మీకు చూపించడానికి నేను ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు శివాలయం చూపించడానికి కారణం ఏమంటే ఇది కొత్తగా కట్టడంతో కొత్తగా నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి మీకోసం నేను వీడియో తీసి మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే ఆ ధర్మం మనతో కాపాడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, నేను ఆ రోజు చెప్పిన ప్రకారంగా ముందు తీసినాను ఫ్రెండ్స్. వీడియో ఎందుకు తీసినాను ఆల్రెడీ కావాలంటే కింద లింక్ ఇచ్చేట్టున్నాను, చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ శివాలయం ఎందుకంటామంటే ఇక్కడ శివలింగం అనేది వెలిసింది ఫ్రెండ్స్. అది పెట్టింది కాదు, భూమిలో అంటే వెలిసింది ఫ్రెండ్స్. అది శివాలయం కావచ్చు. ఇక్కడున్న నందులు, ఇక్కడ ఆంజనేయ స్వామి అనే ప్రతి విగ్రహాలు కూడా వెలిసాయి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో తెలియకపోతే నేను వీడియో తీసి పెట్టాను, కావాలంటే ఆ వీడియో కూడా మీరు చూసి మాట్లాడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వచ్చేసరికి రాయి అంతా చూడండి ఫ్రెండ్స్. ఈ రాయి అంతా చెక్కిందే. ఇంకా పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. పనులు అయితే వానకాలం కాబట్టి నిలబెట్టినారు ఫ్రెండ్స్. ఈ మొత్తం అంతా గుడిదే ఫ్రెండ్స్ జాగా, చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను లింగము, శివుని లింగం అనేది వెలిసిందని చెప్తే కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు వెలిసిన శివలింగాన్ని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అలాంటే చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడే ఉంది చూడండి ఫ్రెండ్స్. నంది కావచ్చు, ఒక శివలింగం ఫ్రెండ్స్, 2 శివలింగాలు, ఒక నంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఇంకా ముందుకు వచ్చేసరికి ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి బొమ్మ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా ఆంజనేయ స్వామి బొమ్మ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది శివలింగం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి నందులు ఫ్రెండ్స్. చూడండి, ఇవి ఎందుకు సైడ్కి వేసినారంటే ఫ్రెండ్స్, ఇవి ముక్కు పోయిండే ఫ్రెండ్స్. చూడండి, ముక్కు అంటే ఫ్రెండ్స్ బిందం అనేది అయి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బిందుమైంది ఫ్రెండ్స్, కాబట్టి అది సైడ్కి వేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, లింగం కూడా బిందుమైంది ఫ్రెండ్స్. కాబట్టి మా గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ చందా వేసుకొని ఫ్రెండ్స్ గ్రానైట్ తీసుకొచ్చి ఫ్రెండ్స్ చెక్కినారు ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అంతా గ్రానైట్తో చెక్కిందే ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అన్ని ఫ్రెండ్స్ ఇవి చెక్కినట్టే ఫ్రెండ్స్. మొత్తం అంతా చెక్కినదే ఫ్రెండ్స్. అది చూడండి, మొత్తం గ్రానైట్ తీసుకొని ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫ్రెండ్స్ గుడి అనేది లేకపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ శివలింగము ఇక్కడే వెలిసింది ఫ్రెండ్స్. ఇక్కడ వెలిసింటే ఇక్కడ పూజలు అవి చేసి శివలింగాన్ని అయితే తీసి పక్కడికి పెట్టారు ఫ్రెండ్స్. ఎందుకు తీశారంటే అది అప్పుడే చెప్పినట్లుగా అది బిందమైనది జరిగింది ఫ్రెండ్స్ దానికి. కాబట్టి దాన్ని తీసి పక్కకు అయితే పెట్టినారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం రాయి అంతా చూడండి ఫ్రెండ్స్. రాయి అంటే ఫ్రెండ్స్ మనం ఊరంతా ప్రతి ఒక్క ఎన్ని ఇండ్లు ఉంటే అంతా చందా వేసుకుని కట్టించారు ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే ఎప్పుడెప్పుడన్నా చూడాలని చూస్తున్నాము. ఇదే ఫ్రెండ్స్ గుడి. ఓన్లీ ఫ్రెండ్స్ ఇది గర్భగుడి ఒకటే కట్టించడం జరిగింది. ఎందుకంటే ఇంకా కొద్దిగా చందాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఇస్తే మనం ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం దేవుణ్ణి పూజించడానికి గర్భగుడి అయితే కావాలి కదా ఫ్రెండ్స్. అందుకోసమని మనం గర్భగుడి ఒకటి కట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా చెక్కారో చూడండి ఫ్రెండ్స్.
ప్రతి రాయి చూడండి ఫ్రెండ్స్. ఇది ద్వారం ఫ్రెండ్స్. ఇది లోపల పోయేదానికి ద్వారం వాకిలి ఫ్రెండ్స్. చూడండి లోపల మొత్తం అంతా గ్రానైట్తో చెక్కింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ గర్భగుడి కట్టినారు ఫ్రెండ్స్. పైన శిఖరం అయితే ఇంకా కట్టలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం డబ్బు ఇబ్బందిగా ఉంది కాబట్టి దాన్ని కట్టడానికి కొంచెం లేట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అది చూడండి. మొత్తం ఈ ప్రదేశం అంతా ఫ్రెండ్స్ దేవునికి సంబంధించిందే ఫ్రెండ్స్. మొత్తం అంతా దీన్ని అప్పట్లో మేమంతా బసవన్న బీట అనగా పిలువబడుతుంది ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే ఇది చాలా మా తాతల ముత్తాతలతో వంటి ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, త్రిశూలం అయితే ఎంత నీట్గా చెక్కినారో చూడండి ఫ్రెండ్స్. త్రిశూలమే కాదు ఇంకా కొన్ని చెక్కినారు ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి. దీని తర్వాత ఫ్రెండ్స్ వెనక సైడ్ అయితే చూడండి ఫ్రెండ్స్, శివలింగం అయితే పిలిచినారు ఫ్రెండ్స్. ఈ సైడ్కి వస్తే ఓం ఏ విధంగా చెక్కినారో చూడండి సార్ ఫ్రెండ్స్. అది ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నా సర్పాలతో కానీ ఆ డిజైన్ కానీ ఎంత అందంగా చెక్కినారో శిల్పాలు చూడండి ఫ్రెండ్స్. చెక్కిన వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి ఫ్రెండ్స్, అలా చెక్కారు చూడండి. మొత్తం అంతా లోపల కూడా ఫ్రెండ్స్ డిజైన్ చూడండి ఫ్రెండ్స్, ఎలా నీట్గా వేసినారో డిజైన్ చూడండి, ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.